సో హలో క్రిష్ గారు, హలో అష్మిత గారు, ఎలా ఉన్నారు? సో రేపు రావణ లంక రిలీజ్, సో ఎలా ఉంది సార్ రెస్పాన్స్? సూపర్ అండి. ఆల్మోస్ట్ మేము కూడా చూసాము. సో బుచ్చిబాబు గారు అసలు ఎక్కడ చూసినా రావణ లంక టీమే కనబడుతుంది సోషల్ మీడియాలో. సో హ్యూజ్ రెస్పాన్స్, అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా బిగ్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి కూడా అసలు రావణ లంక పేరైతే వినబడుతుంది. సో బీయింగ్ ఏ యాక్టర్ అండ్ ప్రొడ్యూసింగ్ అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 100% అండి. ఒక ప్రొడక్ట్ మనం తీసుకొచ్చాం, దాని మార్కెట్లో ఎంత బజ్ వచ్చిందంటే మనం 100%గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే, సో ఇందాక డైరెక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే చెప్పారు రావణ లంక అంటే రామాయణాన్ని బేస్ చేసుకుని తీసుకున్నాను అని చెప్పేసి. సో ఇప్పుడు ఇక్కడ మీరు మంచి రావణుడా లేకపోతే విలన్కి సంబంధించిన రావణుడు? సరే, మీరైతే ట్రైలర్ చూసారు కదా, మీకేమనిపిస్తుంది? సో మాకైతే మంచి అనే అనిపిస్తుంది, కాకపోతే పేర్లో మాత్రం విలన్ లా కనబడుతుంది కానీ మంచి రావణుడు అని కనబడుతున్నారు. అంటే జనరల్గా ఏంటంటే మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, మనం రాముణ్ణి ఎంత ప్రేమిస్తామో రావణాసురుణ్ణి కూడా అంతే ప్రేమిస్తారు. ఇదే మా ఆన్సర్ అండి. రావణుడిని కూడా వాళ్ళ వరకు లంక వరకు రావణుడు ఆయనే దేవుడు అక్కడ. ఓకే, సో ఇందాక డైరెక్టర్ గారిని కూడా అడిగాను, ఆయన శివభక్తుడు కాబట్టి రేపు కార్తీక పౌర్ణమి ఏమైనా లింక్ ఉందా ఈ మూవీ రిలీజ్ చేయడానికంటే లేదు అలా కలిసి వచ్చింది అని చెప్పేసి అన్నారు. సార్ మీరు చెప్పండి, అసలు ఈ కాన్సెప్ట్ మీకు ఈ స్టోరీ లైన్ విన్నప్పుడు మీకు అసలు ఎలా అనిపించింది, అంటే ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు? మోస్ట్లీ ఏంటంటే నేను ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి రీజన్ ఏంటంటే సబ్జెక్ట్ అండి. నేను చాలా సబ్జెక్టులు అంటే విన్న తర్వాత ఈ సబ్జెక్టు నా దగ్గరకు వచ్చి చాలా ఏంటంటే అందులో ఒక డిఫరెంట్ మీకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కనిపిస్తూ ఉంటాయి మూవీలో. అంటే మీకు ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కానీ అంటే ఎక్కడ ఏంటి ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈవెన్ నేను ఒక ఆడియన్ అనుకోండి, ఒక మూవీకి వచ్చినప్పుడు ఎందుకు ఈ మూవీ చూడాలని కోరిక ఎవరికైనా ఉంటుంది జనరల్గా ఆబ్వియస్లీ. ఇప్పుడు నేను ఒక మహేష్ బాబుని కాదు, ఒక పవన్ కళ్యాణ్ గాను, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి గారిలా కాదు. ఎందుకంటే వాళ్ళంటూ ఒక పోస్టర్ వేసామంటే సినిమాలో ఏమున్నా లేకున్నా ఫస్ట్ టికెట్ తీసుకొని నేను వెళ్ళాలనుకుంటారు. నా మూవీకి ఆడియన్ ఎందుకు రావాలనేది క్వశ్చన్ నేనే వేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అందు గురించి ఏంటంటే దానికి ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేను ట్రైలర్ ఇచ్చానండి. ఆ ట్రైలర్ తోటి ఆల్మోస్ట్ సినిమా ఏంటి అంటే చాలామంది అన్నది ఏంటంటే నాకు చాలామంది దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ వచ్చింది ఏంటంటే మీరు సినిమా చూస్తే సినిమా ఆల్మోస్ట్ ఏంటంటే ఒక పెద్ద హీరో చేయాల్సిన మూవీ, అంటే ఆ విజువల్స్ కానీ మేము తీసుకున్న లొకేషన్స్ కానీ మాకున్న ప్యాడింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ టీమ్ కూడా చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఉన్నారు మనకి కనిపిస్తున్నారు అసలు బ్యాక్గ్రౌండ్లో. సో అసలు పెద్ద టీం అనే చెప్పాలి. అంటే మీకు వితౌట్ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు మీ ఫ్యామిలీ నుంచి కానీ లేకపోతే మీకు ఇండస్ట్రీలో ఎట్లాంటి సపోర్ట్ లేదు. ఇప్పుడు అందరూ మీరంతా నా ఫ్యామిలీ కదా. ఇప్పుడు అంటే కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్ ముందు వరకు మీకు జనరల్గా అంటే మీ ఫ్యామిలీ నుంచి ఎవరు ఇండస్ట్రీలో లేరు. ఇండస్ట్రీలో ఈవెన్ మా ఫ్యామిలీకి సంబంధించింది మా రిలేటివ్స్ కూడా ఎవరు సినిమా ఫీల్డ్లో లేరు. నాకు చిన్నప్పటి నుంచి ఒక సినిమా అంటే పిచ్చి. ఆ సినిమా అంటూ చేయాలి అంటే నాకు చాలా మధ్యలో కొన్ని ఆఫర్స్ వచ్చాయి కూడా, బట్ నేను కావాలని చేయలేదండి. అంటే వాళ్ళని ఏదో తప్పుగా నేను చేసేయడానికి కాదు, ఇక్కడ నుంచి కూడా నేను వాళ్ళకి సారీయే చెప్తున్నాను. ఎందుకంటే ఒక సబ్జెక్టు నేను కావాల్సిన సబ్జెక్ట్ కావాలి, దానికి ఇంకోటి ఏంటంటే బడ్జెట్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు అనేది అని చెప్పేసి నేను ఈ మూవీ భారీగా ఖర్చు పెట్టి తీయడానికి కూడా రీజన్. ఓకే, సో రావణ లంక నుంచి యువర్ ఫ్యామిలీ ఈస్ ఎక్స్టెండింగ్ మోర్ అండ్ మోర్ అసలు ఈ సౌత్ ఇండియాలో. అండ్ మ్యామ్, వాట్ అబౌట్ యూ? అసలు వెన్ యూ హర్డ్ దిస్ ఆఫర్, వాట్స్ యువర్ ఫీలింగ్? మై ఫస్ట్ ఫిల్మ్, Telugu debut. So for me, important was that I trust the director and the producer. They were sure about it and I wanted to get into Telugu industry. So I heard my one-liner of the script and my role, my part. And then I trusted them because I wanted, and they were so sincere for their work and they were so passionate that this is how we'll do, this is what we are planning, that I was readily sold to the script. Okay, so did you feel any discomfort while telling dialogues or prompt? Honestly, dialogues, no, not at all. I had to learn it. Like if you will learn in 10 minutes, I took half an hour. That was the only difference. Okay.
But మెమరీ yes, పవర్ ఎక్కువ అండి అమ్మాయి. అవునా? ఈజీగా క్యాచ్ చేసుకుంటాం. ఓకే, సో మీకు ఎక్కువ ఇబ్బంది అనిపించలేదు? ఇబ్బంది అయితే పెట్టింది. పెట్టారా? 100% అండి. వీళ్ళు ఊరుకుంటారా మనం ఓకే, ఇబ్బంది యూ గేవ్ పెట్టకుండా? హిమ్ లాట్ ఆఫ్ ట్రబుల్. you have to ask him. No, he's telling na you gave it a lot of ఓకే, సో ఎట్లా ఉండింది సార్? అంటే ఒక తెలుగు రాని అమ్మాయి తోటి చాలా ఇబ్బంది పడ్డానని చెప్తున్నారు. సో డైలాగ్స్ ఇబ్బంది అంటే అలా అని కాదండి. జనరల్గా ఏంటంటే అమ్మాయి అదేలేండి. ఆల్మోస్ట్ అది ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే అమ్మాయి ఒక బై హెడ్ చేస్తూ మామూలుగా ఇప్పుడు మీకు తెలిసిందే, కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఎంత సీనియర్ యాక్టర్ అయినా సమ్ టైమ్ డైలాగ్స్ మర్చిపోతాం. ఇవన్నీ మనకు తెలుగు వచ్చి కూడా మేము కూడా టేక్స్ తీసుకుంటుంటాం. అవి ఈ అమ్మాయి ఒకసారి మర్చిపోయిందంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి కదా, మధ్యలో డైలాగ్స్ అంటే వీళ్ళకి రాదు కాబట్టి అలా స్టార్టింగ్ నుంచి తీసుకొచ్చేసి వెనకాల వచ్చేసి క్రిష్ ఓకే, సో లొకేషన్స్ అన్ని డిఫరెంట్ ప్లేసెస్లో అవుట్ ఆఫ్ బ్యాంకాక్ ఇవన్నీ వెళ్ళారు. అండ్ మీ ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందా? అంటే ఐ మీన్ డైలాగ్స్ పరంగా కావచ్చు, లేకపోతే సీన్స్లో కావచ్చు. సో మీకు బాగానే సపోర్ట్ చేశారా? అమ్మాయి బాగా సపోర్ట్ చేసిందండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళింది ఒక రిస్కీ ప్లేసెస్, అన్నీ రిస్కీ ప్లేసెస్. అంటే అక్కడ మనకు అకామిడేషన్ కూడా ఉండదు, ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉండదు. ఇలాంటి ప్లేస్లు ఏంటంటే ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ తెలుసు, కొంతమంది ఏంటంటే నేను ఇలాంటి లొకేషన్లో నేను స్టే చేయలేను, ఇలాంటి ప్లేస్లో నాకు ఇలాంటి ఫుడ్ కావాలి, ఈ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందు గురించి ఈ అమ్మాయితో మేము ముందే మాట్లాడడం. అలా అని చెప్పేసి ఒకటే చెప్పాను, నేనే చెప్పాను అమ్మాయితో ఏంటంటే, నేను ఒక 5 స్టార్ హోటల్లో ఉండి మిమ్మల్ని ఒక దగ్గర పెడితే నన్ను క్వశ్చన్ చేయండి, నేను ఎక్కడ ఉంటానో మీరు అందరు అక్కడే ఉంటారు అని అంటే టీము ఈ అమ్మాయి అందరూ సేమ్ అదే వేలో ఫాలో అయ్యారు. సో బేసికలీ యు ఆర్ ఫ్రమ్ Mumbai. Okay. Yes. So how about Telugu audience? That I will come to know tomorrow. Okay. So after releasing the teaser, what was your response from your friends and family? They were very excited because obviously they don't understand dubbing and all. They think it's me because the lip sync is there. So everybody is asking me, how did you manage to say the dialogue in Telugu? How did you manage? Because as non-Telugu people, we don't know what a single word also means. It's very different. So when I came here, when I learnt the language a bit, just a few words, so I know what it means. But for them it is a completely new thing. So they were very excited. They still are. They are still saying, should we come here from Mumbai? We'll come here. I'm like, wait, I'll tell you. Okay. Let me also see it first. Okay. సార్ మీరు చెప్పారు అంటే సినిమా అంటే పిచ్చి, అందుకే ఆ ప్యాషన్ తోటి స్క్రిప్ట్ నచ్చి చేశాను అని. సో జనరల్గా ఇన్స్పిరేషన్ అనేది ఎవరో ఒకళ్ళకి ఉంటుంది కదా ఇండస్ట్రీలో. సో మీకు ఇన్స్పిరేషన్ అంటూ ఎవరు? ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి తీసుకుంటారా? ఆల్మోస్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే ఈ రీసెంట్లీగా మనం బాలయ్య బాబు గారిది కానీ పవన్ కళ్యాణ్ కానీ, అంటే వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళని చూస్తే ఏంటంటే స్టార్టింగ్ మూవీస్కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మూవీస్కి కంపేర్ చేస్తే ఏంటంటే ఒక శిల్పంలాగా చెక్కబడుతుంటారు వాళ్ళు రెగ్యులర్గా. అంటే ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క స్టైల్, ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటే మనం పుష్ప మూవీ తీసుకోండి, అసలు అల్లు అర్జున్ గారి లాస్ట్ మూవీకి ఈ మూవీకి పక్కన ఫొటోస్ పెడితే ఎవరండి వీళ్ళు అని అంటారు. అంటే వాళ్ళు ఏంటంటే ఆ సబ్జెక్ట్ అలా ఉంది కాబట్టి వాళ్ళ సబ్జెక్ట్ కోసం ఏమైనా చేయడానికి మన తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తే మనకు అదే అనిపిస్తుందండి, మనం కూడా అలా చేయాలి, మూవీ కోసం ఏమైనా చేయొచ్చు అనే ఒక ఇంటెన్షన్ అయితే బాగా ఉంటుంది బాడీలో. వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకొని మేము మళ్ళీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే, సో ఆర్టిస్ట్గా చేయడం వేరు, అంటే ఒక డైలాగ్ చెప్పేసేసి లేకపోతే షార్ట్ రెడీ అయినాగానే వచ్చేసేసి చేయడం వేరు. బట్ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ అన్నీ చూసుకోవాలి, క్రూ దగ్గర నుంచి చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు మొత్తం అన్నీ చూసుకోవాలి. సో హౌ డిడ్ యూ మేనేజ్ దిస్ థింగ్స్? అదే అండి, నేను యాక్చువల్లీ ఏంటంటే చాలామందికి సినిమా అనే వరకు ఏంటంటే సినిమా చేశారు ఏదో బాగుంది బాగాలేదు మాట్లాడడానికి ఈజీ ఉంటుంది. బట్ ఏంటంటే ఒక సినిమా సెట్ మీద తీసుకొచ్చి దాన్ని ప్రేక్షకుల ముందు తీసుకెళ్ళాలి అని అంటే దానిలో ఉండే కష్టం మామూలు ఉన్నదండి. ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు చెప్తున్నానండి, సినిమా చేశారు అనుకుంటే సినిమా చేశారులే ఏందో అని అనుకుంటాను. బట్ వన్స్ ఒక్కసారి ఆ ఫీల్డ్లోకి దిగిన తర్వాత, ఎందుకంటే చాలామందిని మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్, ఒక కెమెరామ్యాన్ తీసుకుంటే కెమెరామ్యాన్ డిపార్ట్మెంట్లో 5 to 6 మెంబర్స్ ఉంటారు. ప్రతి వాళ్ళకు కూడా మనమే రెస్పాన్సిబిలిటీ. ఈవెన్ ఒక హీరో అనుకోండి, ఎగ్జాంపుల్ మీరే అన్నారు ఇంతకుముందు, హ్యాపీగా ఏంటంటే షర్ట్ రెడీ అనగానే వెళ్ళిపోయి అంటే క్యారవాన్లో కూర్చొని రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా వచ్చేసేవాళ్ళు. కానీ ప్రొడ్యూసర్స్కి అలా ఉండదండి.
చాలా చాలా టఫ్ అంటే చాలా టఫ్ ఉంటుంది. అది రియల్గా నేను ఎలా క్యారీ చేసుకుంటూ ముందుకు వచ్చాను అనేది నాకు. సో బికాస్ ఆఫ్ యువర్ కమిట్మెంట్ మేబీ మీకు అసలు ఆ స్ట్రెయిన్ తెలియలేదేమో, సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు తెలియదేమో. ఇంకా లేదండి, సీరియస్గా మీరు నమ్ముతారులో కదా 4-5 days అవుతుంది, మీకు నా ఫేస్ కూడా బాగా డల్ అయిపోయింది. 5 days నుంచి నిద్ర లేదండి, డైలీ 2 hours పడుకుంటున్నాను. ఎందుకంటే హీరో కంటే ఇప్పుడు నాకు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా వర్క్ ఎక్కువైంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి, పబ్లిసిటీ దగ్గర నుంచి, ఈవెన్ సెలబ్రిటీస్ మన దగ్గరికి వెళ్ళి వాళ్ళని మాట్లాడడం, ఫంక్షన్స్ చేయడం, ఇవన్నీ ఏంటంటే మనమే చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ వర్క్ అయితే హెవీ ఉంటుంది, టఫ్ జాబ్ అండి అది. ఓకే. సో ఈ కే సిరీస్ అనేది ఏంటి సార్? ఇది కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ అని నేను పెట్టానండి. యాక్చువల్ ఏంటంటే దానికి నాకు టీ సిరీస్ అనేది బాగా, ఎందుకంటే ఒక పాపులర్ అయింది. నా నేమ్ వచ్చేసి క్రిష్, కే సిరీస్ ఎందుకు పెట్టకూడదు అనుకున్న తర్వాత దాన్ని చేసుకున్న తర్వాత ఏంటంటే నాకు కొంచెం సర్కిల్ ఎక్కువ. అండ్ ఎందుకంటే నేను వాళ్ళందరితో ఎక్కువ మింగిల్ అవుతుంటాను. సరే మనం కే సిరీస్ ఎందుకు పెట్టాలి, ఒక ఫ్యాక్టరీ పెడదాం దీన్ని అంటే. ఫ్యాక్టరీలో అంటే కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని అంటే, ఫ్యాక్టరీలో అంటేనే ప్రతి ఒక్కరు వర్కర్ అండి. అందులో నేను కూడా అందులో ఒక వర్కర్నే. అందుగురించి అందరం కలిసి ఒక ఫ్యాక్టరీ పెట్టుకొని మనం వర్క్ చేసుకుందాం అనే ఉద్దేశం కొద్దీ కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీని పెట్టాను. సో ఈ కే సిరీస్ అనేది ఒక ఫ్యాక్టరీ పెట్టారు అంటే మీతో పాటు ఇంకా ఎంతో మందికి ఉపాధి కల్పించాలి అని చెప్పేసి ఒక ఆలోచన. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ రావణలంక టీమ్కి మీకు బుచ్చిబాబు గారి దగ్గర నుంచి లేకపోతే వీళ్ళందరి దగ్గర నుంచి ఒక సపోర్ట్ అనేది వచ్చింది. సో ఎలా అనిపించింది సార్? 100%. అంటే ఇప్పుడు వాళ్ళైన ఎగ్జాంపుల్ ఏంటంటే బుచ్చిబాబు గారు కానీ, ఇక్కడ మన మినిస్టర్ హరీష్ రావు గారు కానీ, ఇక్కడ మొన్న రీసెంట్గా మంచు విష్ణు గారు కానీ, మా అధ్యక్షులు హరిశంకర్ కానీ, వీళ్ళందరూ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు అని అంటే ఏంటంటే, నా దగ్గర నన్ను చూసి అయితే రావట్లేదండి, ఎవరైనా వస్తారు మనం చూసి. బట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్, ఈ సినిమా ఎలా ఉందనేది కూడా చూస్తుంటారు. ఇప్పుడు బుచ్చిబాబు గారు అంటే ఒక బ్రాండ్ ఉంది ఆయనకు, ఏ మూవీ అంటే ఆ మూవీ చేయలేరు. ఆయన కూడా ట్రైలర్ చూసారు, ఆయన నేను పంపించాను, ట్రైలర్ చూశాను, ఒకటే ఒక మాట అన్నారు, బ్రదర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఈ మూవీని, ట్రైలర్లో మాత్రం అసలు మామూలుగా లేదు, అది ఒక పెద్ద హీరోకు ఉండాల్సింది కనిపిస్తుంది. ప్లస్ నాకు ఒక నిజం చెప్పు, నువ్వు ఎన్ని సినిమాలు చేసావు, ఇంటి ముందు ఒక మాట అడిగారు నన్ను. లేదు నేను చేస్తానంటే, రియల్గా నేను నీకోసం, ఆయన యాక్చువల్లీ మన ప్రీ రిలీజ్ కూడా రావాల్సిన వాళ్ళండి. ఇప్పుడు వేరే మూవీ కోసం హిందీలో వాళ్ళు ఓ మూవీ చేస్తున్నారు, అక్కడ బిజీ ఉన్నాను, నేను ముంబై వెళ్తున్నాను అన్నారు. ఆయన ఆ వర్డ్ చెప్పి కూడా నేను నీకోసమే బయట చేస్తానని చెప్పేసి, జనరల్గా ఆయన సింగిల్గా చేయకుండా కూడా నన్ను అక్కడికి పిలిపించుకున్నారు, పక్కనే ఉండాలి అని చెప్పేసి పక్కనే ఉండి చేయించుకోవడం చాలా బూస్టప్ అండి. అదే క్రిష్ గారు ఇప్పుడు నెక్స్ట్ హీరోగానే కంటిన్యూ అవుతారా, ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవుతారా, మళ్ళీ రెండు రకాలుగా కంటిన్యూ అవుతారా? రెండు క్యారీ చేస్తారు. ఓకే. సో మీ షూటింగ్ స్పాట్స్లో ఎనీ క్రేజీ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? అమ్మాయిని తెలుగులో అడగండి ఏం జరిగింది అన్నది. బ్లాంక్ ఫేస్ పెట్టారా? ఎనీ క్రేజీ ఇన్సిడెంట్ ఇన్ యువర్ షూటింగ్ స్పాట్స్? So many. See, one for us. Yeah, one definitely. So one incident, in fact, I'll tell one and then the second one also I'll tell. Okay. First one is definitely, since you've seen the song, you know where we have shot. It was like the topmost, almost the topmost of India, like of the north. So there, it was like I was especially in the heaviest costume, 8-10 kgs costume, and we parked the car almost 1-2 kilometers before, and we had to walk all the way from where we parked the car to top of the mountain and top of wherever we are, and two of us are standing there, and we are doing whatever the choreographer has told us, and I'm freezing and I'm telling him, how do I do this? How do I do this? And he's like, karo, abhi karo, abhi karo. When we go down, then there was this blanket that they used to give me. There was food, everything was ready. But it was just that climbing up and then coming down, in that moment only we used to freeze. But when we heard action, then all the cold was gone. There itself your commitment తెలుస్తుంది. It's all in the mind. Okay. It's all in the mind. ఈ అమ్మాయి ఒకసారి అక్కడ పడిపోయింది, అప్పుడు ఏం జరిగింది అడగండి. అయ్యో ఏమైంది చెప్పండి. ఫ్రీజ్ అయిపోయి పడిపోయింది ఏడ్చుకుంటూ. ఏమైంది అడగండి చెప్తాను. What happened?
And Wait, then I'll tell the second incident. I don't know if they remember or no. We were shooting in Visakhapatnam, and there's a huge. ఇది వేరు, okay. అది ఆ క్వశ్చన్ స్కిప్ అయిపోతుంది. Okay. మీరు అడగండి. No. First tell me this. Okay, somewhere you have fell down, right? In the shooting spot. Fell down. Not exactly fell down. I was froze. Okay. Then, वहाँ पर शिमला में तो रो रहे थे मैं सो. like fell down. Yes. Actually, it was so cold that I didn't understand what to do. So I started crying, and Seriously, in the car, చాలా ఏడ్చింది. because it is nobody's fault, no. We are there for shooting. How do I do? What do I do now? I can't take the cold. So naturally, the tears came. I was sitting in the car, and all of them, the director, the makeup, the Krish, they are rubbing my hands, and I'm like, oh God, what to do? అమ్మాయికి What to తెలియదు do? What to do? ఈ చేతిలో ఏం పోసి రబ్ చేసామని కూడా తెలియదు. అయ్యయ్యో. I mean, they, matlab, oh, you don't. No, I అంటే don't. అమ్మాయికి తెలియదు వాస్తవానికి, ఎందుకంటే బాగా అదైపోయింది. మాకు అర్థమైపోతుంది అమ్మాయి అలా ఫ్రీజ్ అయిపోయింది, ఎందుకంటే అమ్మాయి పాపం స్లీవ్లెస్లో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేను కానీ ఈ అమ్మాయి కానీ మా ఇద్దరికే చాలా ఎఫెక్ట్ జరిగేది. మిగతా వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఆల్రెడీ టెక్నీషియన్స్ అంతా ఫుల్గా రెడీ అయి ఉంటారు, మాకు అదైతే ఉండదు. అయితే మన బాడీ కొంచెం మనం తట్టుకుంటాం కాబట్టి ఈ అమ్మాయి ఫ్రీజ్ అయిపోయి అలా పడిపోయింది. చిన్న టీ కప్ ఉంటుంది, అందులో కొంచెం అది వేసేసి, ఈ అమ్మాయికి తెలియదు ఏమైనా, జస్ట్ తోడ చెప్పేసి వేసేసిన తర్వాత మెడిసిన్ వేసేసింది. ఓకే అయిపోయింది. కొంచెం వెనక బాడీ కొంచెం హీట్ అయిపోతుంది కదా, ఓకే రెడీ షార్ట్ అన్నమాట. నైట్ చెప్పాము అమ్మాయికి ఏం చేస్తాం నైట్ అనేది. How did you felt after listening that what have done to you? I didn't know this. Oh my God. ఇప్పుడు Okay, that's why every time I was saying, chai tea, give me tea, give me tea. ఇప్పుడు అమ్మాయి ఈ వర్డ్ ఇప్పుడు బయటకు వచ్చేసింది కదా, సోషల్ మీడియాలో అమ్మాయి ఎంత తాగిపోతారో ఏం చేస్తారో చూడాలి అది కూడా. Okay, now coming to Vizag incident. Yes. Yeah, Vizag incident. I don't know if they remember or no. So there's this huge sea where we are shooting, and again the car is parked little at a distance. So the car, since there is so much of sand, and it Yes. was raining Beach also में that sand time. compulsory. Too much of sand. मतलब in Mumbai also you have sea, but that इतना sand नहीं है. Here it is too much of sand, and it was raining also. So the car tire got stuck in the sand. Ayyo. We thought that the car will come if we take reverse. But I remember every member of the unit was lifting the car, and the person who was driving, he was taking it reverse, he was taking it forward. Nothing could happen. Like we were almost 15-20 of us, everybody was lifting the car. And how do we get the car out of the sand? And just one tire was there inside the sand. So people who were local there, they got banana leaf, like the big banana leaf, which was, they put it inside the tire, and then they got it out. Okay. So that now it sounds little crazy, but that time it was very tough. Matlab we were so tense. So అంటే కొంచెం భయపడ్డ yeah, సిచ్యువేషన్ that day ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఆ రోజు కూడా ఏంటంటే యాక్చువల్లీ మేము నిజంగా మీరు సాంగ్లో చూడొచ్చు అది ఆ రోజు ఏంటంటే మేము అనుకోకుండానే అక్కడ వర్షం వస్తుంది, లాస్ట్ షాట్ అది చేసుకోవాలి 100%. అక్కడ మళ్ళీ మాకు పర్మిషన్స్ లేదు. అమ్మాయి ఏంటంటే ఆ సీన్ మాకు ఇంకోటి ఏంటంటే ప్లస్సే జరిగింది. అది అమ్మాయి నేను అలా వచ్చేసి జస్ట్ అలా రన్ చేస్తుంటాం. అది ఆ రన్ చేసినప్పుడు ఏంటంటే అమ్మాయికి కొంచెం ఒక బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, అక్కడ వస్తుంది అన్నట్టు అమ్మాయికి. అది ఆ సీన్ అలా తీద్దాం అనుకున్న టైం లోపలే నిజంగా వర్షము వానదేవుడు మాకు కనికరించేసి అలా పరిగెడుతున్నాం, అలా వర్షం పడ్డది, న్యాచురల్గా వచ్చేసి బాగా తడిచిపోయాం మొత్తం మీద. ఆ సీన్స్ కూడా బాగా వచ్చాయి. అంటే సినిమాలు ఏంటంటే సీరియస్గా అండి స్టార్టింగ్ నుంచి, అంటే మా కష్టానికి ప్రతిఫలమేమో అని అన్నీ మాకు అనుకున్నట్టుగా తెలుస్తుంది ఆ కమిట్మెంట్ మీరు చెప్పిన మనం చెప్పుకుంటున్నాం కానీ ఎట్ దట్ టైం డెఫినెట్లీ. సో ఇంకా ఈ మూవీ గురించి డైరెక్టర్ గారి గురించి ఎనీ వర్డ్స్ అబౌట్ The director? Director selected me first. So for me, he's the first person who probably took my audition, and then I met Krish, and it was very nice that when he took my audition the first time, when I met him, when I met them, so he told me the dialogue will be in Telugu only, it'll just be 3 lines, you have to say in Telugu. And I told him, sir,
right now, how can I do? At least give me 1 day. I will learn and come. 3 lines, 5 lines, I have no problem. At least 1 day. He's like, no, now only. That is what we have to test, your memory. We have to test that. So you have to take 10 minutes and you do it. So I said those lines in Hindi, and then he told me these pauses you have to take, where you are taking in Hindi or English. And then he made me say the same dialogues in Telugu. And luckily in probably half an hour's time, I did my audition alone also and with Krish also. So he's a very nice person. Like, he makes you understand. He'll not get angry. You can't do this. Why can't you do this? Not at all. Not at all. ఓకే సార్, మీకు చెప్పండి సార్, డైరెక్టర్ గారు ఫస్ట్ వచ్చి ఈ లైన్ చెప్పినప్పుడు మీరు ఆ సబ్జెక్ట్ నచ్చింది అని చెప్పారు. సబ్జెక్ట్ బాగా నచ్చిందండి. ఓకే, సో నచ్చిన తర్వాత చిన్న చిన్న చేంజెస్లు ఉండే అందులో. అది నేను డైరెక్టర్ గారు చెప్పాను, ఇలా ఉంటే ఎలా ఉంటుందండి అని అడిగాను. ఆయన ఒకటే మాట ఏం చెప్పారంటే, లేదండి ఈ సబ్జెక్టు మేము ఫస్ట్ అదే రాసుకున్నాం, అంటే మీరు ఎలా అంటే ఇక్కడ ఏంటంటే చాలామంది కొంతమంది కొన్ని హీరోలు ఏంటంటే ఇలా ఉండాలి అని అనుకుంటారు. అన్న తర్వాత లేదండి అలానే వెళ్తే బాగుంటుంది అని నేను అనుకున్న తర్వాత ఆయన ఒకటే అన్నాడు, సార్ నిజంగా అండి సబ్జెక్టుకు న్యాయం చేస్తున్నారు మీరు, అలా వెళ్తేనే బాగుంటుంది అన్నారు చూడండి, అది మీ కమిట్మెంట్ బాగా నచ్చింది సార్, 100% మనం వెళ్దాము అని అనుకున్న తర్వాత ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఆ మూవీకి కావాల్సిన ప్యాడింగ్ ఒకటి అనుకున్నాం అన్నట్టు. ప్యాడింగ్లో మేము అనుకుంది స్టార్టింగ్లో ఇది యాక్చువల్లీ మురళీ శర్మ గారు ఏంటంటే ఒక సిన్సియర్ పవర్ఫుల్ కమిషనర్ ఆఫీసర్. అప్పుడు ఏంటంటే మనకు ఆల్మోస్ట్ మంచి క్రేజీ ఉంది, ఇది అంటే ఇప్పుడు బాగా ఉంది ఆయనకు. ఆ టైంలో మనకు డేట్స్ వస్తాయా రావా అని అనుకున్న తర్వాత అంత మాట్లాడడం జరిగితే జనరల్గా బిజీ ఉన్నారని వాళ్ళ మేనేజర్స్ చెప్పడం జరిగింది. మేమేం చేసామంటే సరే అండి ఒక్కసారి సబ్జెక్ట్ పంపిస్తాము, సబ్జెక్ట్ పంపించిన తర్వాత ఆయన రియాక్షన్ మనం చూద్దామన్న తర్వాత సబ్జెక్ట్ పంపించిన తర్వాత ఆయన సబ్జెక్టుకి బాగా నచ్చాడు. ఆయన మేనేజర్కి చెప్పేసి ఈవినింగ్ ఒకసారి కాల్ చేయమని అని చెప్పారు. ఈవినింగ్ మేము కాల్ చేసాం. ఆయన ఒకటే ఒక వర్డ్ చెప్పాడు, బికాస్ ఆఫ్ మీరు ఎవరు ఏంటి అని కాదండి, నాకు లైన్ బాగా నచ్చింది, ఆ లైన్ కోసం నేను 100% మూవీ చేస్తాను అన్నారు. అదే కమిట్మెంట్తో మాకు బాగా కోఆపరేట్ చేశారు, బాగా అంటే బాగా కోఆపరేట్ చేశారు. సో ఓవరాల్గా ఎన్ని మంత్స్ పట్టింది సార్ షూటింగ్? ఆల్మోస్ట్ 55 days చేసాం. 55 days. ఓకే, సో మీకు అంటే జనరల్గా ఈ కోవిడ్ పాండమిక్లో థర్డ్ వేవ్ అన్నారు, చాలా పాండమిక్ నుంచి ఇంకా చాలామంది కోలుకోలేరు కూడా. సో మీకు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? అంటే ఐ మీన్ ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ ఇట్లా ఉన్నాయి అని కానీ? బాధ అయితే ఉంటుంది 100%. ఎందుకంటే కోవిడ్ కంటే బిఫోరే ఆల్మోస్ట్ షూట్ కంప్లీట్ చేసుకున్నాం. ఆ టైంలోనే మనం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ అంతా చేసుకున్న తర్వాత ఏంటంటే ఒక 1 year అయితే వెయిట్ చేయడం అయితే జరిగిందండి. బికాస్ ఎందుకంటే మేమే అని కాదు ఇండస్ట్రీలో లాక్డౌన్ లేకుంటే ఆల్మోస్ట్ అప్పుడే అయ్యేదండి. లాక్డౌన్ బిఫోర్లోనే మనకు యాక్చువల్లీ లేదండి, థియేటర్లో వెళ్దామని స్టార్టింగ్ నుంచి మేము అలానే కూర్చున్నాం. ఎందుకంటే ఇది థియేటర్ కంటెంట్, పక్కా కమర్షియల్ మూవీ కాబట్టి నేను థియేటర్లో చూస్తే ఆడియన్స్ విజిల్ పడడం మాత్రం గ్యారెంటీ అన్నట్టు. అంటే మేము ఇంకోటి ఏంటంటే ఈ మూవీకి ఆర్ఆర్ కూడా బాగా ప్లస్ అండి మాకు. అంటే ఆర్ఆర్ ఏంటంటే మీకు ఆ రేంజ్లో ఉంటుంది. దీనికోసం ఆర్ఆర్ కోసం కూడా మేము చాలా సెర్చ్ చేయడం జరిగింది. ఫైనల్గా సత్య కాస్పినేని తీసుకున్నాం. మీకు ఆల్మోస్ట్ తెలుసు, ఆర్జీ గారి కంపౌండ్లో వర్క్ చేస్తుండే, వంగవీటి, కిల్లర్ వీరప్పన్ వీటికి వర్క్ చేశారు ఆయన. అయితే ఆయన ఆ సినిమా చూసిన తర్వాత మాకు ఆర్ఆర్ ఆల్మోస్ట్ తెలుసు కదండి, వాటి గురించి అందరికీ తెలిసిన విషయం కదా. నేను ఆయన అప్రోచ్ అవ్వడం, ఆయన ముంబైలో ఉన్నాడు ఆ టైంలో, ముంబైలో ఉండి బట్ తెలుగు మాట్లాడతాడు అని చెప్పేసిన తర్వాత మనోడు మాట్లాడేసి మేము ఇక హైదరాబాద్ వచ్చారు. మంచి పర్సన్, రెస్పెక్టబుల్ పర్సన్, చాలా అది ఉంది, హార్డ్ వర్క్ చేయగలుగుతాడు. ఇవన్నీ నచ్చేసి మేము అతనికి మూవీ ఇచ్చాం. మేము అనుకున్నది ఇంత అండి, ఆయన ఇచ్చింది ఇంత. ఆర్ఆర్ తోటి సినిమా అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. అందుకే ఇంత నేను ఆర్ఆర్ చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత మాకు ఒకటే అనిపించింది, ఈ సినిమా మేము ఆల్రెడీ హిట్ కొట్టేసాము, నో డౌట్ ఎట్ ఆల్. ఆ ధైర్యంతో ఈరోజు 19th రోజు మేము నెక్స్ట్ రేపు 19th రోజు రిలీజ్ పెట్టుకున్నాం. ఓకే, సో విషింగ్ యూ అండ్ యువర్ టీమ్, విషింగ్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఇలానే ఇంకా ప్రొడ్యూసర్గా, హీరోగా ఇంకా చాలా చాలా ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాం. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా, మీ ఛానల్కి కూడా దయచేసి మీరు 19th రోజు రావణలంక అనే మూవీని మా కోసం థియేటర్కి వచ్చి ఈ టైంలో 100% ఇలాంటి కంటెంట్ కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఒక ఎమోషనల్ ఉన్న కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీది.
మీరు 100% థియేటర్లోకి వచ్చేసిన తర్వాత నేను వెతుక్కుంటూ నా కోసం ఒక ఫోటో పెడతారు, సినిమా బాగా తీశారు. ఎందుకంటే మేము పడ్డ కష్టం అలాంటిదండి. సినిమా మీద ఉన్న కసితో చేసాం. అందరూ మమ్మల్ని దీవించండి. ఇంకా మంచి సినిమాలతో ముందుకు వస్తాను. మీ క్రిష్ బండిపల్లి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఫ్రెండ్స్, మన రావణలంక టీమ్తో మన ఇంటర్వ్యూ. సో డూ వాచ్ మూవీ టుమారో ఆన్ థియేటర్స్ అండ్ థియేటర్స్కి వెళ్ళే చూడండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ సో మచ్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.